హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంకే టాక్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేను బాగున్నాను, మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈరోజైతే మార్నింగ్ నిద్ర లేగానే బాగా ఆయిల్ పెట్టేసుకున్నా అండి. తలంతా హెడ్ బాత్ చేద్దాం అని చెప్పి. నేనైతే చాలామంది నైటే పెట్టుకుంటారు ఆయిల్. నేనైతే నైట్ పెట్టనండి. అంటే పిల్లో కవర్స్కి అంటుకుంటాయి, ఒక్కొక్కసారి పిల్లో కూడా అంటుకొని అవి ఏమో వాష్ చేయడానికి వీలవ్వవు కదా, అందుకని చెప్పి స్మెల్ వస్తాయని నేనైతే మార్నింగ్ లేగానే ఫుల్గా పెట్టేసుకుంటా అండి ఆయిల్. సో ఆయిల్ పెట్టేసుకొని ఇల్లంతా నీట్గా ఊడ్చేసి, మంగళవారం అంటే ఇది ట్యూస్డే లాగండి నిన్నటి వీడియో. మంగళవారం శుక్రవారం అయితే కొంచెం రాళ్ళుప్పుని నీళ్ళల్లో వేసి అయితే మాప్ పెట్టుకుంటా అండి. అందుకని చెప్పి కొంచెం ఉప్పుని వేసి నీట్గా మాప్ పెట్టేసుకున్నా అండి. సో తెలుసు కదండి, మంగళవారం శుక్రవారం ఎవరమైనా సరే కొంచెం ఎర్లీగానే నిద్రలేస్తాము. సో ఎందుకంటే పూజ చేసుకోవాలి, పని అవ్వదని చెప్పి బయట కూడా ఇంటి ముందు కూడా నీట్గా ఊడ్చేసి మాప్ పెట్టుకొని ముగ్గునైతే ఇదిగోండి ఇలా వేసుకున్నా అండి ముగ్గుని. సో నేను మంగళవారం శుక్రవారం అయితే గడపకి పసుపు రాసి కుంకుమ బొట్లు అయితే పెడతాను. సో ఈరోజైతే నా పూజనైతే ఇలా చేసుకున్నా అండి. కొన్న పూలైనా సరే డైలీ ఒక్కొక్కటైనా పెడతా అండి. పూలు లేకుండా నాకు ఎందుకో అంతగా ఇష్టం ఉండదు. అందుకని చెప్పి ఎక్కువ పెట్టకపోయినా డైలీ ఒక్కొక్క పువ్వు అయినా పెట్టేసే పూజ చేస్తాను. సో ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత మాకు దగ్గరలో ఉన్న గుడికి అయితే వెళ్ళి, నిన్న కృష్ణ అంగారక చతుర్థి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధిస్తే మంచిది అన్నారని చెప్పి దగ్గరున్న గుడికి అయితే వెళ్ళి, సో స్వామివారిని అయితే దర్శనం చేసుకొని, శివలింగం ఉంటుందండి అక్కడే, శివలింగానికి కూడా అభిషేకం చేసుకొని సో ఇంటికైతే బయలుదేరామండి. ఎందుకంటే మా బాబుకి ఇంకా స్కూల్ టైం అవుతుంది కదా, వచ్చి ఇంకా ఫాస్ట్గా టిఫిన్ చేసేసి మా బాబు మా వారు వెళ్ళిపోయిన తర్వాత క్లైమేట్ చాలా కూల్గా ఉందండి. ఎండ లేదు, మబ్బు పట్టేస్తుంది. అందుకని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వెంటనే బట్టలు అయితే వాష్ చేశాండి. ఇవన్నీ వాషింగ్ మిషన్లో వేయలేదు, కొన్ని వేశాను. కొన్ని ఉతికే ఉంటాయి కదండి, అంటే కలర్ పోయే బట్టలు. మా వారి షర్ట్లు అయితే వాషింగ్ మిషన్కి వేయనండి, అవైతే వాష్ చేసి గంజి పెట్టేసి, చూశారు కదా 2 షర్ట్లకి అయితే గంజి పెట్టి ఆరవేసాయండి. సో ఇంకా డాబా పైన మాకు ఇంట్లో వేసుకోవడానికి ఎక్కడా ప్లేస్ లేదు, అందుకని చెప్పి పైన అయితే అట్లా ఆరేసుకొని అయితే వచ్చి ఇంట్లోకి వచ్చి చూశాను కదండి. అబ్బా ఇల్లు అయితే చాలా గందరగోళంగా ఉంది. సో ఈరోజు గుడికి వెళ్ళేసి వచ్చేలోపే లేట్ అయిపోయింది. ఇంకా సింకులో సామాన్లు ఉన్నాయంటే నాకైతే ఇంకా భయం వచ్చేస్తుంది. అందుకని చెప్పి బట్టల పని అయిపోగానే ఫస్ట్ అయితే సింక్లో ఉన్న సామాన్లన్నీ కడిగి వేసాను. ఇక్కడైతే ఇదిగోండి పెరుగు కోసం తోడు పెట్టా. మిగిలిన కొంచెం పాలు అయితే ఉంచుతా అండి. మా బాబు ఈవినింగ్ రాగానే ఒక్కొక్కసారి పాలు అడుగుతాడు, అందుకని చెప్పే పాలు అయితే కొంచెం ఉంచుతాను. ఇదిగోండి ఈరోజైతే ఆ ఒక్క మునక్కాయ తీసుకున్నా అండి, అది 10 రూపీస్ అంట. సో బాబు అయితే స్కూల్కి వెళ్ళిపోయాడు, తనైతే స్కూల్లోనే తింటాడు, ఇంకా నాకు మా వారికే కదా అని చెప్పి ఆ ఒక్క మునక్కాయతోనే కర్రీ చేసా అండి. సో నాకైతే అనిపిస్తుంది అసలు పొదుపు అనేది కిచెన్ నుంచే స్టార్ట్ అవ్వాలని. అంటే వండుకోవద్దు తినవద్దని కాదండి, ఎంత అవసరమో అంతవరకు మాత్రమే ఖర్చు చేయాలని నా ఫీలింగ్. చాలామంది ఎక్కువ వండేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని అవి తినలేక మళ్ళీ పడేసేసి ఇదంతా వేస్ట్ ఖర్చు కదండి. ఎందుకంటే కిచెన్లో ఎందుకో డైలీ వెజిటేబుల్స్ సరుకులు డైలీ తెస్తున్నా కూడా ఏదో ఒకటి కొరవ ఉంటూనే ఉంటుందండి. అది ఎందుకో నాకైతే అస్సలు అర్థం కాదు. సో కాబట్టి చాలా జాగ్రత్తగా వాడాలి అనేదే నా అభిప్రాయం అండి. సో ఇది నా పర్సనల్ ఫీలింగ్ అన్నమాట. సో ఇక్కడైతే మునక్కాయ కర్రీని అయితే చేస్తున్నా అండి. నేనైతే మోస్ట్లీ ఎంతవరకు అవసరమో అంతే ఖర్చు పెడతా అండి. సో నా వీడియోస్ చూసినా కూడా మీకు అర్థమవుతుంది. ఎక్కువ బట్టలు అయితే అస్సలు ఇష్టం ఉండదు, బట్టలు సామాన్లు అయితే అస్సలు కొననండి బాబోయ్. సో ఎప్పుడూ ఏదో ఇంకా అంత చూపించినవి ఆఫర్లు, ఆన్లైన్లో ఆఫర్లు ఇవైతే మోస్ట్లీ అసలు నేను చూడను. ఒకవేళ చూసినా కూడా స్కిప్ చేయడమే, అంతేకాని ఆర్డర్లు పెట్టుకోవడం, షాపులకి వెళ్ళి ఓ ఆఫర్ ఉంది కదా కొనేద్దాము, అదైతే అస్సలు ఉండదండి. నాలో ఉన్న
కొంచెం మంచి క్వాలిటీ అని నేనైతే అనుకుంటాను. సో ఇక్కడైతే ఫస్ట్ స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం ఆవాలు, జీలకర్ర, సన్నగా కట్ చేసుకున్న ఆనియను, పచ్చిమిర్చి, ఉప్పు, పసుపు, కరివేపాకు వేసేసి ఆనియన్స్ కొంచెం వేగాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు అయితే వేగనిచ్చి అలాగే 3 టమోటాలను అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నా అండి. సో టమోటాలు మగ్గే లోపల ఇక్కడైతే కోడిగుడ్డును అయితే ఫ్రై చేస్తున్నా అండి. మా బాబుకి చాలా ఇష్టం, ఏదైనా కొంచెం ఆయిల్లో వేసి వేపేదంటే తనకి చాలా ఇష్టం. కానీ ఎక్కువ ఆయిల్ ఫుడ్ తినకూడదని చెప్పి నేనే చేయను. అంటే ఎవరికైనా అంతే కదండి, బాగా ఆయిల్ వేసి చేసిన వంటలు ఏవైనా టేస్ట్ బాగుంటాయి కానీ హెల్త్కి అంత మంచిది కాదు కదా. సో ఇక్కడైతే టమోటాలు మగ్గిపోయాయి కదా. ఇప్పుడైతే మునక్కాయనైతే ఇదిగోండి ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసి ఇవి కూడా కొంచెం సేపు మగ్గనివ్వాలండి. సో ఇవి మగ్గే లోపలే అవి ఎగ్స్ని అయితే ఫ్రై చేస్తూ ఉన్నాను కదండి. సో వాటిని అయితే ఒక ప్లేట్లోకి తీసుకొని ఇదిగోండి ఇంకొక వైపు అయితే తిప్పుకోవాలండి, లేదంటే అవి ఒకవైపే ఇలా ఫ్రై అయ్యి ఇంకొక సైడు కొంచెం అలాగే పచ్చిగా ఉన్నట్టు అనిపిస్తుంది. అందుకని చెప్పి స్టవ్ని అయితే లోలో పెట్టుకోవాలి. సో అక్కడ అవి తిప్పుకుంటూ ఇక్కడైతే 1 స్పూన్ కారం అయితే వేసాయండి. పచ్చిమిర్చి వేసాను కాబట్టి కారం అయితే ఎక్కువ అవసరం లేదు, అంటే మేము కొంచెం తక్కువే తింటామండి, ఉప్పు కారం సరిపోదు అనుకున్న వాళ్ళైతే ఇంకొంచెం కారం వేసుకోవచ్చు. సో ఈ కారంలో కూడా మిరపకాయలు తీసుకొని పట్టిస్తా అండి, ఆ కారాన్ని అట్లే డైరెక్ట్గా వాడను. దాంట్లో కొంచెం ధనియాలు, జీలకర్ర ఫ్రై చేసి మిక్సీ పట్టి కలుపుతాను. సో అది ఇంకొక వీడియోలో ఎప్పుడైనా చూపిస్తాలేండి. ఇక్కడైతే చూశారు కదా ఎగ్గులు అయితే బాగా ఫ్రై అయిపోయాయి. వీటినైతే ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నా అండి. ఇంకా మళ్ళీ ఎక్స్ట్రా ఆయిల్ వేయకుండా అదే ఆయిల్లో ఒక పెద్ద సైజు ఆనియన్ అయితే కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా చాలా సన్నగా కట్ చేసుకోవాలండి, అప్పుడే అవి బాగా ఫ్రై అయ్యి టేస్ట్ అనేది బాగుంటుంది. ఇక్కడైతే ఇంకా కొంచెం వాటర్ వేసుకోవాలండి, అంటే కూర కొంచెం గ్రేవీగా రావాలంటే ఖచ్చితంగా వాటర్ అయితే వేసుకోవాలి. సో ఇలా ఉంటేనే మనం అన్నంలో కలుపుకొని తినడానికి కూడా ఈజీగా ఉంటుంది. సో ఇక్కడైతే ఎగ్ ఫ్రై కోసం ఆయిల్ ఆల్రెడీ హీట్ అయింది కదండి, దాంట్లోనే కొంచెం ఆవాలు, జీలకర్ర అలాగే కట్ చేసుకున్న ఆనియన్ కూడా వేసేయండి. దీంట్లోనే కొంచెం ఉప్పు, పసుపు, కరివేపాకు, పచ్చిమిర్చిని అయితే చాలా సన్నగా కట్ చేసుకున్నా అండి, ఎందుకంటే దీంట్లో కూడా కారం అయితే నేను ఎక్కువ వేయను. ఏ కర్రీస్ అయినా సరే నా వంటలు కొంచెం ఉప్పు కారం తక్కువే ఉంటాయండి. సో మా బాబు అయితే నేను ఎలా చేసినా తింటాడు, కానీ కొంచెం మా వారైతే కొంచెం ఎట్లయినా నసపెడతారు, అది బాలా ఇది బాలా అని. మా బాబుకి అయితే అసలు నేను ఎలా చేసినా ఓకే. సో చూసారు కదా ఎగ్ ఫ్రైలో ఆనియన్స్ వేసి అవి ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి అలాగే కొంచెం ఉప్పు, పసుపు, కరివేపాకు. ఇంకా కరివేపాకు అయితే ఏ కర్రీస్కైనా సరే ఖచ్చితంగా వేస్తా అండి, ఎందుకంటే దాన్ని మనం డైరెక్ట్గా ఆకులు తినలేకపోవచ్చు. సో ఇలాగైనా సరే పొట్టలోకి వెళ్తుంది కదా అని చెప్పి ప్రతి కర్రీకి కరివేపాకు అయితే వేస్తాను. ఇక్కడైతే మునక్కాయ కూర చూసారు కదా బాగా దగ్గర పడిపోయి కుక్ అయిపోయిందండి. దీంట్లో 1 స్పూన్ ధనియా పౌడర్, కొంచెం ఒక చిటికెడు గరం మసాలా అయితే వేసాయండి, అంటే టేస్ట్ బాగుంటుందని చెప్పి. సో అవి వేసాక చూస్తే కూర కొంచెం గట్టిగా ఉన్నట్టు అనిపించింది, అందుకని చెప్పి మళ్ళీ ఇంకొంచెం వాటర్ అయితే వేసాను. సో కొంచెం లిక్విడ్గా ఉంటేనే తినడానికి ఈజీగా ఉంటుందండి, మరీ డ్రైగా చేస్తే మా బాబు తినడు. సో ఇక్కడ చూశారు కదా ఇవి ఆనియన్స్ కూడా బాగా వేగిపోయాయి. సో ఇలా వేగితేనే అండి టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను, ఎక్కువ కాదులేండి కొంచెం. ఎగ్ కర్రీ ఏదైనా కొంచెం నాన్ వెజ్ కర్రీకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తేనే బాగుంటుందండి. సో చూసారు కదా ఆనియన్ అయితే బాగా మగ్గిపోయింది. ఇప్పుడు ఆయిల్లో ఫ్రై చేసుకున్న ఎగ్స్ను కూడా వేసేసి ఇంకా ఇప్పుడు ఎక్కువసేపు ఉండాల్సిన అవసరం లేదండి, కొంచెం సేపు
ఫ్రై అవనిచ్చాక స్టవ్ని లోలో పెట్టుకొని ఒక 5 మినిట్స్ అది చూశారు కదా, అది జారిపోతూ ఉందండి. అసలు ఆ స్టవ్ పైన ఉండడం లేదు అది బాండిల్. నేనేమో ఒక చేత్తో వీడియో తీయాలి, ఇంకొక చేత్తో కర్రీని తిప్పాలా. నేను తిప్పుతూ ఉంటే అది స్టవ్ పై నుంచి జారి కింద పడిపోతుంది. నాకు ఎందుకో చాలా నవ్వు వచ్చింది. సో కొంచెం కారం, ధనియా పౌడర్, అలాగే కొంచెం గరం మసాలా, లాస్ట్లో కొంచెం చికెన్ మసాలా పౌడర్ వేసాను అండి. నేను మోస్ట్లీ మసాలా పౌడర్లన్నీ ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను, కానీ ఎన్ని ఇంట్లో చేసినా మనకి బయట కొన్న మసాలాలే టేస్ట్ బాగుంటాయి కదా. అందుకని చెప్పి చిన్న ప్యాకెట్ అయితే ఒక 10 రూపీస్ ప్యాకెట్ అయితే ఒకటి తెచ్చి ఇంట్లో పెట్టుకుంటాను. ఎప్పుడైనా ఇలా ఎగ్ కర్రీస్, చికెన్ చేసేటప్పుడు కూడా లాస్ట్లో కొంచెం వేస్తా అండి. సో టేస్ట్ బాగుంటుందని. మా బాబు అయితే స్కూల్ నుంచి రాగానే ఇంకా తిన్నాడా బాగుందంటండి. అంటే అన్నం ఉంటే నేను తనకి స్కూల్ నుంచి రాగానే అన్నం పెట్టేస్తా అండి. సో ఒక్కొక్కసారి అన్నం వద్దంటే వేరే టిఫిన్ ఏదైనా చేసిస్తాను. ఒక్కొక్కసారి రాగానే పాలు తాగేస్తాడు. సో ఇంతకుముందు అయితే యాపిల్ జ్యూసు, వెజిటబుల్ క్యారెట్, బీట్రూట్ జ్యూసు చేసి ఇచ్చేదాన్ని. ఎందుకో ఈ మధ్య నాకు కూడా బాగా బద్ధకం ఎక్కువైందండి, ఆపేసాను. కానీ మళ్ళీ ట్రై చేస్తాను. సో ఇక్కడైతే కోడిగుడ్డు ఫ్రై రెడీ అయిపోయింది. లాస్ట్లో కొత్తిమీర వేసుకోవడమే. ఇక్కడ టమోటా మునక్కాయ కూర కూడా రెడీ అయిపోయిందండి. సో 2 ఒకేసారి అయిపోయాయి. ఇంకా ఇవైతే బౌల్లోకి తీసేసుకొని చూసారు కదా, నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంది. ఆ మునక్కాయలోకి ఎగ్గుని కొంచెం అద్దుకొని తింటూ ఉంటే బాగుందంట. సో వంట అంతా ఫినిష్ అయిపోయిందండి. ఇంకా కిచెన్ మొత్తం నీట్గా, ఆ మిగిలిన సామాన్లు కూడా అన్నీ కడిగేసి కిచెన్ అయితే నీట్గా స్టవ్ అన్నీ నీట్గా క్లీన్ చేసి పెట్టేసరికి టైం 12:30 అయిపోయింది. సో నేనైతే ఒక హాఫ్ అన్ అవర్ ముందే రైస్ని అయితే కడిగి పెట్టేసి ఉంచుతా అండి. నేనైతే అన్నాన్ని కుక్కర్లోనే వండేస్తాను, పప్పు కుక్కర్లోనే. అందుకని చెప్పి ఇక్కడ రైస్ని అయితే కడుగుతున్నాను. ఒక 2 టైమ్సే కడుగుతా అండి. అంటే బియ్యంని కూడా ఎక్కువగా కడగకూడదని చెప్తున్నారు కదా, దాంట్లో ఉన్న విటమిన్స్ అన్నీ పోతాయని చెప్పి. అందుకని చెప్పి ఒక 2 టైమ్స్ అయితే కడిగేసి 1కి అయితే రైస్ అయితే పెట్టేస్తా అండి. సో మా వారు 1:30కి వస్తారు. తినేసాక ఇద్దరం ఇంకా 2 అట్లా అయిపోతుందండి. ఇంకా నేను కొంతసేపు అయితే మార్నింగ్ 5కి లేస్తాను. 5 నుంచి నిజంగా చెప్తున్నాండి అస్సలు ఖాళీ ఉండదు. సో ఇదైతే ఈవినింగ్ లాగండి, ఇప్పుడు మీకు కనిపిస్తున్నది ఈవినింగ్ లాగనమాట. సో ఇంకా 4 నుంచి మళ్ళీ స్టార్ట్ చేయాలి. అంటే మధ్యాహ్నం సామాన్లు ఏమి ఉండవులేండి, మార్నింగే అన్నీ కడిగేస్తా. తిన్న ప్లేట్లు, అన్నం వండిన కుక్కరు, మా బాబు కోసం అని చెప్పి కర్రీస్ ఉంచాను కదా, అవన్నీ అయిపోయాక సామాన్లు అయితే కడిగేసి మళ్ళీ ఒకసారి స్టవ్ని అయితే తుడిచిపెడతా అండి. అంటే ఏం ఉండదు, అయినా ఒకసారి తుడుస్తా. నేను ఇల్లు అంతా ఊడ్చే లోపలే మా బాబు అయితే స్నానం చేసి వచ్చి తనైతే దీపం పెడతాడండి. ఈవినింగ్ అయితే మా బాబుతోనే పెట్టిస్తా, తనకి అలవాటు అవ్వాలని. సో క్లైమేట్ కూల్గా ఉంది కదండి, ఎందుకో కాఫీ తాగాలనిపించింది. నాకైతే బ్రూ కాఫీ తాగడం చాలా ఇష్టం అండి, కానీ మార్నింగే తాగుతాను. ఈవినింగ్ అంటే చాలా తక్కువ, అంటే ఏళ్ళ మీద లెక్క పెట్టుకోవచ్చు ఎన్నిసార్లు తాగుతానా అని. ఎప్పుడైనా క్లైమేట్ చేంజ్ అయ్యి హెడేక్గా అనిపిస్తేనే ఈవినింగు కొంచెం కాఫీ కలుపుకుంటాను. సో ఇంకా నైట్ అయితే మా వారికి మార్నింగ్ నుంచి ఈరోజు వర్క్ ఎక్కువగా ఉందండి. బయటికి వెళ్ళి సరుకులు అవి తీసుకొచ్చా, పని ఎక్కువగా ఉందని చెప్పి. ఇంకా తెలుసు కదండి, పని ఎక్కువ అయితే అందరం చేసే పనే దోశ, ఈజీ టిఫిన్ దోశ వేయడం. నేనైతే 6:30కి అలా కాఫీ తాగాను కదా, అస్సలు ఆకలి వేయలేదండి. మళ్ళీ 8కి ఒకసారి కొంచెం మజ్జిగన్నం అయితే తిన్నాను, నాకేం దోశ తినాలనిపించలేదు. సో ఇంకా నైట్ మా వారికి కూడా దోశ వేసి ఇచ్చిన తర్వాత మా బాబుకి అయితే వాడు 6:30కి అంతా పెట్టేస్తా అండి రైస్. నిన్నైతే రైస్ ఉంది కదా, మునక్కాయ ఎగ్ కర్రీ బాగుందంట, తినేస్తాడు. మళ్ళీ ఆకలి అనిపిస్తే కొంచెం పాలు కలిపిస్తా. సో పని అంతా అయిపోయేసరికి 10 అవుతుందా. సో అప్పుడు వస్తాడండి మా పాలతను అయితే పాలు ఇవ్వడానికి. సో ఇంకా పాలు అయితే తీసుకొని ఒకసారి కడుగుతా అండి. కరోనా అప్పటి నుంచి అలవాటైంది, ఏదైనా సరిగా కడిగేసి ఫ్రిడ్జ్లో పెట్టడం అలవాటు అయితే ఇంకా పోలేదు. ఇదిగోండి ఇలా కడిగేసేసి ఆ తర్వాత అయితే ఇంకా ఈ టైంలో అయితే కాచనండి, ఫ్రిడ్జ్లో పెట్టేసి లైట్లు ఆఫ్ చేసి ఇంకా పడుకునేస్తాము.